ఎలా ఇన్వాల్వ్ అవుతాను, అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం. ఆమెని నిజమే కదా, ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా. రోజా కరెక్టా కదా? ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు. మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు. ఎస్వి కృష్ణారెడ్డి అనే ఎరా శరత్గా ఎవరన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే, ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్ గారు నాతో పనిచేస్తూ వచ్చాడు. సో రే కాకి, కాకి అంటే ఏం లేదు, కాదంబరి కిరణ్, కాకి అంటే ఆడు. సో ఆ విధంగా ఆ రోజున చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో, ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలియదు. మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే, మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు. ఇవాళ నా ఇంట్లో నా మనవడు బాలాజీ కొడుకు, వాడికి 2 ఏళ్ళు అప్పుడు శ్రీ బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య ఊరికి సరదాగా చెప్తున్నా, ఏమనుకో బోరు కొడుతున్నానా. మా మనవడు త్రిలోక్ వాడి పేరు. వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా, వాడికి టీవీలో రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః యమరూపాయ నమః అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు. అవసరమైతే వాడు లేచి, ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు, రేపు వాడు త్రిలోకాడు ఏమవుతాడో నాకు తెలియదు, లేచి అని నేను ఏం స్టెప్పులు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్పులు వేస్తున్నాడు త్రిలోక్ ఇంట్లో. ప్రామిస్గా మా ఆవిడ షాకు, ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈడు భోంచేయట్లేదు రోజు, పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే. ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు గారు మామాలుడు అని సినిమా తీసి ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అల్లుడు దా అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన అంత ప్రేమ అంటే ఆయనకి రేలంగనేశ్వరరావు నేను మామాలుడు సినిమా తీసి ఇచ్చిన తర్వాత అది చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో. సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే, ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం, రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, ఆ 4 సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన. సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అని అంటే, ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా, చివరికి ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి 2 కళ్ళుగా మిగిలిపోవటం వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన. అలా నాకు ఈవీవి ఎస్వి ఇద్దరు 2 కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది. ఇవాళ నిన్న కల్పించినాడు అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటున్నారు, సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిలిం చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్ర చూపించాను సార్ మొన్న అన్న. ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుళ్ళు అంటాడు, నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అలా నిజంగా నేను తయారు చేసుకున్నందుకు ఈవేళ చెప్తున్నాను, నేను ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువ ఆనందపడిన విషయంలో, ఆనందపెట్టిన విషయం నన్ను ఎస్వి కృష్ణారెడ్డి నన్ను ఒక తండ్రి కన్నా ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యే పొజిషన్కి నన్ను తీసుకొచ్చారని మనం చేస్తూ, దాని తర్వాత సినిమా ఏంటి, ఇది 175 days ఆడింది, ఫంక్షన్ చేశాం కదా, 175 days ఫంక్షన్ చేసాం. దీని తర్వాత సినిమా ఏం ప్లాన్ చేశాడు, మాయిలోడు. ఈ సినిమా తర్వాత మాయిలోడు సంవత్సరం ఆడింది శ్రీనివాస థియేటర్లో, 1 year ఆడింది. దీని తర్వాత సినిమా
కొబ్బరి బొండం, రాజేంద్ర గజేంద్రుడు, మాయిలోడు 3 తీసాం వరుసన. 100 రోజులు, 175 డేస్, 1 ఇయర్ వరుసగా అట్లా జరిగింది. ఎంతటికి ఇవాళ ఈ రోజున నేను ఇవాళ ఇక్కడ నిలబడగలిగాను అని అంటే నాకు గౌరవం కాదు, ఆ భగవంతుడిచ్చిన అదృష్టం. నాకు భగవంతుడిచ్చిన మరో బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి అని మనస్ఫూర్తిగా హాయిగా చెప్తూ, ఇక అచ్చెన్న మాకు మా ఇద్దరికి అదృష్టం ఏంటైనా ఉంది అని అంటే అది అచ్చెన్న అనుకున్న ఆ రోజు నుంచి. ఇందాక అన్నయ్య చెప్పినట్టు, మురళీమోహన్ అన్నయ్య చెప్పినట్టు, డిసిప్లిన్, ఎలాంటి సినిమాలు, గౌరవంగా ఉండాల్సిన సినిమాలు ఏంటి. ఇవాళ మాకు ఇంకొక మీరందరూ పనిచేసిన వాళ్ళేరా, ఏదో మీరు చాలా సంతోషంగా ఉంది మీ అందరి దగ్గర. నేను లేట్గా వచ్చినందుకు కొంచెం కడుపుగా ఉంది నాకు. కానీ మనం ఎంత గౌరవమైన సినిమా, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలుసా, అసలు 9 to 5 అంతే, ఆఫీస్ లాగా పనిచేసాం. ఓన్లీ ఎస్వి. ప్లీజ్ రోజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అరే నీ పని ఏం చేస్తున్నాను. సో ఆ విధంగా నేను తీసుకో ఇంకా ఆపేయండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ, చాలు. ఇంకా పెద్ద చిన్న గుండ్రాయిలాగా ఉంది. సరదా గాడ్ బ్లెస్ యూ. సో ఆ విధంగా నేను బిడ్డను తయారు చేసుకుని, అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు, ఆ తీసిన సినిమాలు ఈరోజు కాదు, తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం, అదొక ట్రెండ్ సెట్టింగ్గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి, నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి మరొకడు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ, ఇలా నువ్వు ఇంకొక 50 బర్త్డేలు హ్యాపీగా, ఇంకొక 50 బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కోరిక నాది, చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతి బర్త్డేకి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా. అనే ఇందాక మీరు అన్నారే, గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక బయట కనిపిస్తుంది అసహ్యంగా, కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. అందులో పాటలు కానీ, ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా మోస్ట్ రాఘవేంద్ర అని అయితే చెప్తుంటాను నేను, దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్ ఇన్ మై యువర్ లైఫ్. రాఘవేంద్ర సినిమాలు అన్నింటిలో కల్లా నా బెస్ట్ ఫిల్మ్ ఈజ్ జ్యోతి. సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్ఠిపూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు, కానీ షష్ఠిపూర్తి సినిమా నిన్న, అబ్బాయి మీరందరూ వినాలి రే ఆలి, షష్ఠిపూర్తి అని రిలీజ్ అయిందిరా నిన్న. ఎంత గొప్ప పేరు వచ్చింది ఇళయరాజా గారి మ్యూజిక్తో, గొప్ప పేరు వచ్చింది అబ్బాయి. నిన్న బెజవాడలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము. షష్ఠిపూర్తి అనే సినిమా చేశాను. ఆ సినిమా అంటే నేను ఇవాళ గుండె మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం. మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ. తను మనకి ఎంత నీట్ కామెడీ. నేను రాజేంద్ర గారిని చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి, హాలీని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా. చాట ఈడు చాట, ఆడ బ్యాంక్ మేనేజర్ ఆడు, మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను. ఆ ఇంప్రవైజ్ చేసి తనేమో అందరినీ ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి అంతే కదా, ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నాం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అని అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తన బ్రాండ్ని తనే తెచ్చుకున్నాడని మరొకసారి మనవి చేస్తూ
సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.